గ్రూప్ 1 మీద ఇంకొక వార్త ఇక్కడ కనిపిస్తున్నది. గ్రూప్ 1 మీద నిన్న హైకోర్టులో కీలకమైన ఆర్గ్యుమెంట్ జరిగింది. తెలుగులో రాస్తే మార్కులు రావా? తెలుగులో పరీక్ష రాసిన వారు ఎంతమంది ఎంపికయ్యారు? మూల్యాంకనం చేసిన వారికి అంటే వాల్యుయేషన్ చేసిన వారికి సమాధాన పత్రాలు ఇచ్చారా? మూల్యాంకనానికి మార్కుల కేటాయింపునకు ఏది ప్రాతిపదిక? గ్రూప్ 1 తుది ఫలితాలపై టీజీపీఎస్సీని ప్రశ్నించిన హైకోర్టు. అన్ని వివరాలు ఇవ్వాలని ఆదేశం. నేడు కూడా కొనసాగబోతున్న విచారణ. వెరీ ఇంట్రెస్టింగ్. ఇక్కడ అసలు ఈ గ్రూప్ 1 ఫస్ట్ 2 సార్లు కేసీఆర్ హయాంలో క్యాన్సిల్ అయిన తర్వాత మూడోసారి ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఎగ్జామ్ ప్రశాంతంగా జరిగింది, అంత బాగానే జరిగింది. ఆ జీవో 29 ఒకటి చాలా చర్చ జరిగింది. అది చాలా దారుణమైన జీవో, దాన్ని మనం ఖండించాల్సిందే. ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సరే వీళ్ళు లేట్గా వచ్చారు కోర్టుకి అని చెప్పి సుప్రీంకోర్టు ఆ పిటిషన్ని కొట్టేసింది. దాని తర్వాత ఎగ్జామ్ అయిన తర్వాత ఈ వాల్యుయేషన్ విషయంలో తప్పులు జరిగినాయి. తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తీవ్ర అన్యాయం జరిగిందని లెక్కలతో సహా నిరుద్యోగులంతా ఆస్పిరెంట్స్ అంతా బయటకు వచ్చి గొడవ చేశారు. దీని మీద హైకోర్టులో గొడవ నడుస్తున్నది సింగిల్ బెంచ్ దగ్గర. సో ఇప్పటికే హైకోర్టు సింగిల్ బెంచ్ ఒక ఆర్డర్ ఇచ్చింది. నియామక పత్రాలు అయితే ఇవ్వకండి, కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోండి, కానీ ఆర్డర్స్ మాత్రం ఇవ్వద్దు అని చెప్పింది. ఇప్పుడు ఆ కేసు నడుస్తున్న క్రమంలో డివిజన్ బెంచ్ ఏమన్నదంటే, గ్రూప్ 1 మెయిన్ పరీక్ష మూల్యాంకనం చేసిన వారిలో తెలుగు భాషపై పట్టున్న వాళ్ళు ఉన్నారా? అంటే ఎవరైతే వాల్యుయేషన్ చేసిరో ఆ ప్రొఫెసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుగు భాష మీద పట్టు ఉన్నదా? తెలుగులో గ్రూప్ 1 పరీక్షలు రాసిన అభ్యర్థుల్లో ఎంతమంది ఎంపికయ్యారు? వారి సంఖ్య ఎందుకు తగ్గింది? తెలుగులో రాస్తే మార్కులు రావా? వారి మార్కులు ఎందుకు తగ్గినాయి? అసలు మెయిన్స్ పరీక్షల మూల్యాంకనానికి ప్రాతిపదిక ఏంటి? మూల్యాంకనం చేసే వాళ్ళకు అభ్యర్థులు రాసిన పరీక్షా పత్రాలతో పాటు జవాబు పత్రాలు ఇచ్చారా? ఇవ్వకపోతే మూల్యాంకనం ఎలా చేస్తారు? దానికి ఒక శాస్త్రీయత ఉంటుందా అని పిటిషన్లలో కూడా ఇదే ప్రధాన ఆరోపణ, ఇదే అభ్యర్థుల ప్రధాన ఆందోళన. దీనికి గల కారణాలు ఏంటి అని ప్రశ్నిస్తూ హైకోర్టు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ ప్రశ్నలకు సంబంధించిన వివరాలన్నింటినీ గురువారం జరిగే విచారణలో అందజేయాలని ఆదేశించింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష నిర్వహణ, మూల్యాంకనాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపైన బుధవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు విచారణ జరిపారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షా పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో న్యాయమూర్తి ఇప్పటికే గ్రూప్ 1 పోస్టుల భర్తీ ప్రక్రియ నిలిపేయాలని, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని రద్దు చేయాలంటూ టీజీపీఎస్సీ ఒక పిటిషన్ దాఖలు చేస్తే లేదని చెప్పి దాని మీద విచారణ కొనసాగుతున్నది. ఇది ఎటువైపు వెళ్తుంది, ఏం జరుగుతుంది అన్నది కోర్టులో ఉన్న అంశం కాబట్టి కోర్టు డిసైడ్ చేయాలి.